ఆల్రెడీ అలా డీజిల్ లేదమ్మా, మధ్యలో అయిపోతే ఇంకా మాకు ఇష్యూ అవుతుంది, మాకు ఇబ్బంది. ఇప్పుడు బండి రెడీ ఉంది వేములాడ, ఇక్కడ మీరు అడ్మిట్ చేసుకోండి కదా. రిఫర్ చిట్టి లేని ఇప్పుడు సిరిసిల్ల ఎట్లా అవుతారు? రిఫర్ చిట్టి లేని ఎట్లా అవుతారు సిరిసిల్లకి? మరి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మేడం? మరి ఇంత ఏరియా హాస్పిటల్ లేకపోతే ఎట్లా? ఇప్పుడు మాకు రూల్స్ ట్యాబ్లేమో వెంబడి ఏరియా హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నాం. మీరు ఎంత ఇబ్బంది పెడుతురేంది మేడం అసలు? ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చినాం, ఇక్కడ అడ్మిట్ చేసుకొని రిఫర్ షీట్ లేనిది ఇప్పుడు వేరే వెహికల్ తీసుకెళ్లారు. లేదన్నా ఇప్పుడు శిక్షలో ఎంత అంటే వాళ్ళు చేసుకుంటారు కదా, అక్కడనే ఉంటుంది మేడం. మేడం మీరు కంప్లైంట్ చేసి కాదు, ఫస్ట్ ప్రాబ్లం చెప్పండి. నేను ఏమన్నా సార్ వాళ్ళు నేను మాట్లాడి ఇవ్వండి, మీరు ఎందుకు కంప్లైంట్ చేస్తారు? నేను కంప్లైంట్ చేయడానికి రాలేను. రిఫర్ చిట్టి ఇవ్వండి, వెంబడి వెహికల్ తీసుకెళ్తారు. వేములాడ వెహికల్ ఉందని చెప్పండి మేడం. నేను ఆ మాట అనలేను. మేడం లేకుండా ఎందుకున్నారు అనలేను. సిస్టర్ మేడం లేకుండా ఎందుకున్నారు అనలేను. మీరు కంప్లైంట్ చేస్తారు సార్కి, నేను అట్లా అనలేను. ఒకసారి నేను మాట్లాడతా, వినట్లే. నేను ఏం వినలేను మేడం, మీరు ఏం చెప్తారు? కంప్లైంట్ చేస్తున్నా మీద మీరు. ఇది కరెక్ట్ కాదు సిస్టర్, మీరు నా మీద కంప్లైంట్ చేస్తారు మీ సార్కి, మీరు కంప్లైంట్ చేస్తారు. ఏ సార్? ఏ సార్? మీరు ఏ సార్కి చెప్పారు? సార్ పేరు ఏం పేరు? మీరు కంప్లైంట్ చేస్తున్నా మీద. నేను ఏమన్నా ఫ్యూల్ లేదు మాకు ఇప్పుడు నియర్ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి కదా మేము. డ్యూటీ డాక్టర్ ఉన్నారు కదా, మీరు తీసుకోండి, చూపెట్టండి. ఇప్పుడు ఒకటి వేరే వెహికల్ రావాలంటే రిఫర్ చిట్టి కావాలి. ఇప్పుడు నేను వెళ్ళాలంటే ఇప్పుడు నియర్ బై నేను వేములాడ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నాను. చెప్పండి సిస్టర్, వాళ్ళు వేములాడ వెళ్తా అంటే సెలెక్ట్ చేసిన. పేషెంట్ దించుకోండి. ఇప్పుడు ఫ్యూల్ చెప్పరమ్మా. మేము ఇక్కడ వేములవాడ హాస్పిటల్ వచ్చినాము, పెయిన్స్ వస్తున్నాయని. ఇక్కడ మేడం లేదని అంటే మరి అంబులెన్స్ ఫోన్ చేయాలి అన్నా కానీ అన్నం తీసుకుపోను అంటారు. ఇక్కడ బాగా వాళ్ళు 15 రోజుల నుంచి మేడం లేదని చెప్తున్నారు. ఇప్పుడు డ్రైవర్ అయితే నేను వాళ్ళ మీకు కోపడ్డాడు. డ్రైవర్ కోపలేడు. మరి ఇక్కడ చూసి చెప్పులేని అన్నా కానీ మేము భర్తీ చేసుకోము, మేడం లేని మేము ఇంట్లో ఉంచాము ఇక్కడ తీసుకుపోతాను. ఇప్పుడు మీరు ఫోన్ ఇంకో అంబులెన్స్ రెడీ ఉందని చెప్పారు కదా, ఈ అంబులెన్స్ ఇక్కడికి అని చెప్పిన ఇంకో బండి వచ్చిందిగా. మీరు అన్నాక ఏంటో అంబులెన్స్ వచ్చిందిగా. మేడంకి ఏం చెప్పారు? అంబులెన్స్ సార్ వేరే అంబులెన్స్ ఫోన్ చేయమన్నా కానీ చేయలేరు. ఆ సారే చేసిండు, పోతున్నాం. ఇప్పుడు మేము సిరిసిల్ల పోతున్నాం మళ్ళీ. సరే అమ్మా.